CMR Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 6% VA on gold jewelry. Offers only in Kakinada, Rajahmundry, Eluru. Hi uncle. Hi amma. Namaste. Namaste. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ పేరు? దమ్ము శ్రీనివాసరావు. దమ్ము శ్రీనివాసరావు. అంకుల్ మీరు కూడా దుమ్ములు ఎత్తుంటారా? నేను అంతేనమ్మా. మీరు అంతే. సో మొత్తానికి దమ్ము శ్రీజ అంటేనే దుమ్ములు ఎత్తానని చెప్పింది అక్కడ. అంత నా వల్లేనమ్మా. నేను ఎలా కొంటున్నా అది అలా ఉంటుంది. అంతే అంటారు. సేమ్ బ్లడ్. అదేంటి మరి ఆంటీలా ఉంటారు అనుకుంటున్నారా? లేదు సేమ్ నన్నే. సేమ్ మీరేనా? నేను. ఓ సూపర్. సో మొత్తానికి శ్రీజ మీతో ఎలా ఉంటుంది? మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? శ్రీజ నన్ను ఏంటంటే ఆవిడ నా కూతురు కాదండి, యాజ్ ఎ ఫాదర్గా నన్ను ట్రీట్ చేస్తుంది. అంటే నేను ఎప్పుడు చాలా అగ్రెసివ్గా కోపంగా ఎక్కువ ఉంటాను. నేను ఇప్పుడు స్టెబిలిటీగా ఉన్నాను. అది ఏంటంటే చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుంది. అది నేను చదివించలేదు, మా ఫాదర్ మదర్ బ్రదర్స్ మా అత్తగారు వాళ్ళ పిన్నులు వాళ్ళతో అందరూ చదివించారు. గింజి కూడా తాగి స్కూల్కి వెళ్ళేది. అయినా సరే అంత స్టాండర్డ్లోకి వచ్చింది. ఎప్పుడు ఏ స్కూల్లో కూడా ఎప్పుడు ఒక మార్క్ తక్కువ వస్తే అంత ఫీల్ అయిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఆ మార్క్ ఇచ్చే వరకు ఫైట్ చేస్తూనే ఉంటుంది. దానికి ఆఖరికి మన బీటెక్ కూడా డిస్టెన్స్లో పాస్ అయింది. ఇది నాకు గిఫ్ట్ ఏంటంటే నేను కోపం తగ్గించుకోమని చెప్తాను, కాబట్టి అది కోపపడిపోతుంది ఆమె. ఓకే, మీ మీద మీకు కోపం తగ్గించుకోమని చెప్తూ ఉంటుంది, కానీ మీ మీద కోపం పడుతూ ఉంటుంది. అంటే నా కోపం గురించి అది అలా రియాక్ట్ అవుతుంటుంది. అదే చెప్పాను కదా, మా ఫాదర్ అంతా అదంతా అంతే. సూపర్. సో శ్రీజ గురించి ఎవరికి తెలియని ఒక సీక్రెట్ చెప్పాలి. సీక్రెట్ ఎప్పుడు ఉండదమ్మా, కాకపోతే బిగ్ బాస్ అనేది నాకు చెప్పలేదు, పెద్ద సీక్రెట్. అదే సీక్రెట్. అది వెళ్ళి ముందు రోజు చెప్పింది, నేను ఇలాగ వెళ్తాను అగ్ని పరీక్ష అని. నేను ఎప్పుడే దానికి అభ్యర్థం చెప్పాను, దాని మీద నాకు కాన్ఫిడెన్స్. అది ఏం చేసినా పర్ఫెక్ట్గా చేస్తుంది, 100%. సూపర్. దాన్ని ఎప్పుడు నేను వ్యతిరేకించను దేనికి. కాకపోతే తిన్నదని బెంగ, అంతే. తిన్నదని బెంగ. ఏం చేద్దాం, తెచ్చేద్దాం. ఒప్పుకోదమ్మా, అది ఎక్కడికైనా వెళ్తుంది. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఏదన్నా సాధించే వరకు ఊరుకోదమ్మా, 100%. అది ఏంటంటే ఫైట్ చేస్తూనే ఉంటుంది. చదువు అవ్వచ్చు, ప్రొఫెషన్ అవ్వచ్చు, ఏదవ్వచ్చు. ఈ రోజు కూడా బుక్ అంటే దాని నా కాన్ఫిడెన్స్ ఇంకా సాధించే వరకు పోరాడుతూనే ఉంటుంది. ఈ రోజు వరకు కూడా అది అలాగే ఫైట్ చేస్తూనే ఉంది. సూపర్. సో బయట అందరూ ఏమంటున్నారు, మీ ఫ్రెండ్స్ కానీ? మా ఫ్రెండ్స్ అంటే ఇంతకు ముందు నన్ను దమ్ము శ్రీను అనేవారండి. ఈ రోజు అందరూ నన్ను శ్రీజ దమ్ము వాళ్ళ ఫాదర్ అని. అంకుల్, ప్రతి ఒక్క ఫాదర్ కి తన కూతురు ఒక మంచి పొజిషన్ లో ఉన్న, కొడుకు ఒక మంచి పొజిషన్ లో ఉన్న ఒక ప్రౌడ్ మూమెంట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళడం అనేది మీకు ఒక ప్రౌడ్ మూమెంట్ కదా. సో ఇంకా ఏం చెప్తారు శ్రీజ కోసం? ఇంకా చాలా గర్వమైన విషయం అంటే ఏం చెప్తారు? నాకేంటంటే ఎగ్జాంపుల్, శ్రీజ బిగ్ బాస్కి వెళ్ళింది నా రోజు నైట్ 9:30కి టీవీ షోలో చూశాను. 10:15కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పలాసేన్ మా ఫ్రెండే, అతను టీవీలో చూసి నాకు కాల్ చేసి, దమ్ము పాప ఇందులోకి వెళ్ళిందని నాకు ఫోన్ చేయలేదు, కానీ చెప్పలేదు ఈ రోజు వరకు అని. అంటే అతనికి అంత, అంటే ఫ్రెండ్ వాళ్ళ కూతురు వెళ్ళిందని అంత ప్రౌడ్ ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వీళ్ళు కూడా నన్ను పిలిచి సన్మానం చేశారు. సూపర్. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. అదే హ్యాపీ కదా. మరి ఇప్పుడు అంత స్టేజ్లో ఉన్న నాన్న సామాన్యం పిలిచి శ్రీజ దమ్ము మన వైజాగ్ అమ్మాయి, అందులోని దమ్ము శ్రీను వాళ్ళ పాప అనేసరికి చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యారు. ఇప్పుడు హ్యాపీగా ఉందా? ఇప్పుడైతే హ్యాపీ. అంటే దాన్ని చూడకపోతే నాకు హ్యాపీ లేదు. అంటే టీవీలో చూస్తా, లైవ్ వేరమ్మా, మనకు లైవ్ వేరు, షో వేరు. అంటే తీసుకొచ్చేద్దాం, మరి తీసుకురావద్దు, అది మనం తీసుకొచ్చి ఒప్పుకోదమ్మా. మరి హ్యాపీగా లేనంటున్నారు, అంటే దాన్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. అది అయ్యో మిస్ అవుతున్నాను. అది మామూలుగా కోపడినా ఏం చేసినా ఎదురు కూడా కనబడుతుంది, అక్కడ నాకు హ్యాపీ. మరి రేపు పొద్దున్న పెళ్లి చేసి పంపించేస్తే అదే బాధ. దాన్ని ఇప్పుడు నేను ట్రైనింగ్ అవుతున్నాను. సో ఇప్పుడు ఫాదర్ బిగ్ బాస్కి వెళ్ళారు కాబట్టి ట్రైనింగ్ కింద తీసుకుంటున్నారు అనమాట నాన్నగారు. ఓకే. సో మొత్తానికి శ్రీజ కాకుండా మీకు బిగ్ బాస్ హౌస్లో ఇంకెవరంటే ఇష్టం? ఇంకెవరు నచ్చారు బాగా మీకు? వాళ్ళు వీళ్ళు కదమ్మా, అసలు బిగ్ బాస్ ఛాంపియన్ అమ్మా. అసలు కామనర్స్ని ఇలాగ అగ్ని పరీక్ష సెలెక్ట్ చేసి వాళ్ళు నవదీప్ గారు, అభిజిత్ గారు, నెక్స్ట్ శ్రీముఖి, బిందు మాధవ్ గారు ఇందులో సెలెక్ట్ చేసి పంపించారు బిగ్ బాస్లోకి. వెళ్ళడమే ఒక గుడ్ అచీవ్మెంట్. అంటే గెలిచాను. ఇప్పుడు 100 మంది పోటీ పడుతుంటారు, అందరూ ఒకలా గెలుస్తుంటారు, కాబట్టి అందరూ ఫైట్ చేస్తారు.
ఎవరు గెలిచినా వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తాను. మా పాపే గెలాలని కాదు, అంటే మా పాప గెలని మాకు కొంచెం స్వార్థం ఉంటుంది. కాకపోతే అందరూ వెళ్ళాలందరూ టాలెంట్ ఉండే వాళ్ళే. సూపర్. వాళ్ళు ఎవరిని మనకు కించపరచకూడదు. ఎవరి స్టేజ్ వాళ్ళ టాలెంట్లు వాళ్ళందరూ ప్రొఫెషనల్స్. గెలిస్తే మా పాప వాళ్ళపై కొంచెం బెటర్గా ఉంటుంది అంటే ఎవరిని మనం డౌన్ చేయకూడదు, అందరూ టాలెంటెడ్. అంకుల్ ఇప్పుడు రేపు పొద్దున్న మంచి ఆపర్చునిటీస్ యాక్టింగ్ లో వస్తే యాక్టింగ్ కి పంపిస్తారా? నేను ఎప్పుడే చెప్తాను కదా, ఎప్పుడు ఆవిడ ఏం చేసినా నేను ఎప్పుడు వ్యతిరేకం చేయలేదు. ఆవిడ ఇష్టమని చెప్పాను. అంటే దాని మీద అంత కాన్ఫిడెన్స్, ఎప్పుడు ఏ తప్పు చేయదు, దాని లైఫ్ అని దానికి తెలుసు, దాని మీద దాన్ని ఎప్పుడు అబ్జెక్షన్ చేయదు. గేమ్ బాగా ఆడుతుందా? గేమ్ బాగా ఆడుతున్నాం. బాగుందా? బాగుంది. సూపర్. మరి కెమెరాకి చెప్పండి, ఆల్ ద బెస్ట్ చెప్పండి, మేము శ్రీజాకి పంపిస్తాం. మీ మీడియా ద్వారా ఈరోజు మా పాపని మీ సబ్స్క్రైబ్స్ తోటి కూడా మా పాపకి ఇప్పుడు ఇచ్చిన ఓటింగ్ అనేది మీ ద్వారా జరిగి బాగా అది మన వైజాగ్ అమ్మాయి గెలిపించడానికి మీ అందరూ సహకరిస్తారని ఈ మీడియా ద్వారా వాళ్ళందరూ కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీ యాంకరింగ్ అయితే సూపర్. పాపా థ్యాంక్ యూ అంకుల్. నాకు కూడా ఓటేయండి. వేస్తానమ్మా. బిగ్ బాస్ మీరు లైవ్ లోనే మీరు 100% అంతా సాధించారు. అంతే అంటారు. అంతే. ఇప్పుడు ఎక్కడో మనం ఇప్పుడు టాలెంట్ చూపి మీ టాలెంట్ ఏంటో ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ అంతా చూస్తూనే ఉన్నారు. చూస్తారు. అదే మీ ఎక్విప్మెంట్, అదే గొప్ప మీరు. అమ్మయ్య చాలా అయితే ఇంకా సూపర్. సో అంకుల్ చాలా ప్రాపర్గా చెప్పారు. మీడియాకి చెప్పండి అంటే ముందు నా కూతురికి ఓటు వేసి గెలిపించండి అని అడిగారు కాబట్టి సో ప్రతి ఒక్క పర్సన్ కూడా మన వైజాగ్ పిల్ల శ్రీజ దమ్ముకి నెక్స్ట్ వీక్ అంటే ఈ వీక్లో అయితే నామినేషన్స్లో లేదు, కమింగ్ వీక్స్లో కనుక నామినేషన్లో ఉంటే దమ్ము శ్రీజాకి ఖచ్చితంగా ఓటు వేయాలని వాళ్ళ ఫాదర్ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మనం వేసి గెలిపించేద్దాం. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ ఏంటంటే మీ ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాలమ్మా. గుడ్డ సంచులు వాడాలి, దానికి సంపూర్ణ సహకారం ప్రతి ఒక్కరు అందించాలి. మీ ఛానల్ ద్వారా దాన్ని మా జీవీఎంసీ దాని మీద కాన్ఫిడెన్స్గా ఉంది. అంకుల్ మీరు ఏం జాబ్ చేస్తుంటారు? నేను జీవీఎంసీలో అవుట్ సోర్సింగ్ వర్క్ అన్నమ్మా, పారిశుద్ధ్య కార్మికుడు. అది సో అంకుల్ చెప్పింది కూడా 100% కరెక్టే. చాలా చిన్నప్పటి నుంచి కూడా అంటే ఇప్పుడు అవేర్నెస్ వచ్చిన తర్వాత ప్లాస్టిక్ అనేది నిషేధించండి అనేది 100% ట్రూ. ప్లాస్టిక్ని కనుక నిషేధించేస్తే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది అండ్ రోడ్డు పైన ఉన్నటువంటి యానిమల్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి. సో వాటికి కూడా హామ్ లేకుండా ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ని ఖచ్చితంగా నిషేధించండి.